ఈరోజు బీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మన ముఖ్య అతిథి మన బీఆర్ఎస్ టైగర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా వేదికపై కూర్చున్న జగదీష్ అన్న గారికి, మరియు తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ మసూన్ చరణ్ గారికి, మరియు మన హోమ్ మినిస్టర్ మహమూద్ అన్న గారికి, రాజశేఖర రెడ్డి అన్న గారికి, ఈశ్వర్ అన్న గారికి, వేదికపై కూర్చున్న దేవప్రసాద్ అన్న గారికి, మరియు గజల నాగేష్ అన్న గారికి, అందరికీ పేరు పేరున నమస్ సుమంజలి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. సంఘటిత అసంఘటిత కార్మికుల గురించి మేము పబ్లిక్ సెక్టార్ నుంచి మేము బీడీఎల్ నుంచి వస్తున్న బీడీఎల్లో ప్రెసిడెంట్. మొన్ననే ఎలక్షన్స్లో అన్న దీవించిన తర్వాత నేను విజయం సాధించిన. అదేవిధంగా ఈరోజు అన్న పబ్లిక్ సెక్టార్లు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో 28 పబ్లిక్ సెక్టార్లు ఉన్నాయన్న. ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట ఇవాళ అన్ని పబ్లిక్ సెక్టార్లో 23%, 26% షేర్స్ అనేది ఇష్యూ చేయడం అయిందన్న. ఇప్పుడు ఏప్రిల్ 1 తర్వాత ఇప్పటి వరకు రూప్ సింగ్ అన్న చెప్పినట్టు ఇవాళ అన్ని చట్టాలు, కార్మిక చట్టాలను ఎన్నో పోరాటాలు పోరాడి చికాగోలో మేడే నాడు రక్తం చెల్లించి చట్టాలను సాధించుకున్న చట్టాలను ఇలా కాలరాసి 4 కోళ్ల కింద విధించి తేవాలని చూస్తున్నారన్న. దా విషయంలో మనము మన బీఆర్టీయూ తరఫున మీ నాయకత్వంలో మనము రేపు ఎదుర్కొని చాలా పోరాటాలు పోరాడి ఇవాళ కార్మికుల పక్షాన మనము న్యాయం చేయాలన్నా. అదేవిధంగా ఇవాళ మనము మన కేసీఆర్ గారు ఒకటే ఒక విషయం చెప్తున్నాం, మన కార్మికుల పక్షపాతి కేసీఆర్ గారు అని చెప్పేసి మనది తెలుసు. ఈరోజు గవర్నమెంట్ చూశారు, మీ అందరికి తెలుసు. ఇవాళ మన కార్మిక నాయకుడు ఎవరు అని చెప్పండి. మీరు కార్మిక నాయకుడు ఎవరు? ఇవాళ కార్మిక నాయకుడు ఎవరు గవర్నమెంట్లో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇంతకుముందు కార్మిక నాయకుడు ఎవరు? మనకు మల్లారెడ్డి. మనకి ఇవాళ హోమ్ మినిస్టర్ ఎవరు? మన తెలంగాణ రాష్ట్రానికి తెలుసా? ఎవరైనా తెలియదు. మనకు హోమ్ మినిస్టర్ ఎవరు? మహమూద్ అలీ. ఈ విధంగా ఇవాళ రాష్ట్రం అనేది పాలిస్తున్నారు. ఇవాళ దొంగల పాలైంది, ప్రజల పాలన కాదు, దొంగల పాలనైంది. దీనికి ఎదుర్కోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలి, రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతందుకు మీరందరూ మాకు సహకరించాలని తెలియజేస్తూ, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు అన్న గారికి అందరికీ పేరు పేరుట ధన్యవాదాలు. జై తెలంగాణ! కార్మికుల ఐక్యత! ఆవాజ్ దో!